ప్రెషర్ కుక్కర్ రైస్. ప్రెషర్ కుక్కర్లో వండిన అన్నం తింటే ఏం జరుగుతుంది? అందులో అన్నం వండితే మంచిదా? చెడ్డదా? తెలుగువాళ్లకు అన్నం తినకపోతే కడుపు నిండినట్టే ఉండదు. ఎన్ని రుచికరమైన భోజనాలు చేసినా అన్నం లేకపోతే మాత్రం అదో వెలితి. ఇక అలాంటి అన్నంను ఒకప్పుడు కట్టెల పొయ్యిపై వండితే ఆ తర్వాత గ్యాస్ పై చేయడం. ఇక ఇప్పుడు రైస్ కుక్కర్లో వండడం అలవాటు అయ్యింది. ఇక అలాంటి రైస్ను ఎంతోమంది మెత్తగా చాలా బాగుంటుంది అని ప్రెషర్ కుక్కర్లో వండుతారు. అయితే ఇది తినడం ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ప్రెషర్ కుక్కర్లో అన్నం వండితే బియ్యంలోని గంజి కూడా అందులోనే ఉంటుంది. ఆ పిండి పదార్థం కారణంగా ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఇది చాలాసేపు ఆకలి అవ్వనివ్వదు. ఆకలి తక్కువగా ఉండటం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలి అనుకున్నవారు ప్రెషర్ కుక్కర్లో వండిన అన్నం తింటే ఆరోగ్యం కూడా కలుగుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రెషర్ కుక్కర్లో బియ్యం వండినప్పుడు అది బాగా ఉడుకుతుంది. దీనివల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. అలాగే జీర్ణం కావడంలో ఎటువంటి సమస్య ఉండదు. కావాల్సినంత పోషకాహారం. మీరు బియ్యం వండడానికి ప్రెషర్ కుక్కర్ లేదా రైస్ కుక్కర్ ఉపయోగిస్తే అందులో ఉండే పోషకాలు బియ్యంలోనే ఉంటాయి. బియ్యం ఉడకబెట్టి దానిలోని నీటిని పారవేసినప్పుడు దానిలోని అనేక పోషకాలు పోతాయి. యాంటీ బాక్టీరియా. ప్రెషర్ కుక్కర్లో బియ్యాన్ని వండినప్పుడు దానిలో ఏ రకమైన బ్యాక్టీరియా మిగిలి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ప్రెషర్ కుక్కర్లో వండుకుని తినడం మంచిదే. శక్తి, సమయం ఆదా. మనం ప్రెషర్ కుక్కర్లో బియ్యం వండినప్పుడు అది చాలా రెట్లు వేగంగా ఉడుకుతుంది. అలాగే గ్యాస్ వృధా కాదు. ఈ విధంగా మీ సమయం, శక్తి రెండూ ఆదా అవుతాయి. చూశారుగా, ప్రెషర్ కుక్కర్లో భోజనం చేయడం మంచిదే. ఇక ఆలోచించకుండా బరువు తగ్గాలనుకునే వారు ప్రెషర్ కుక్కర్లో రైస్ వండుకుని తినేయండి. ఆరోగ్యంగా, స్లిమ్గా అవ్వండి.